నమస్తే. వీటీవీ ప్రేమ్కి ఒక మాటలకందని మహావిషాదం జరిగిపోయింది. కలియుగ వైకుంఠంగా నిత్యం ధూపదీప నైవేద్యాలతో, సుగంధ పరిమళాలతో, ఒక మంగళ వాయిద్యాలతో అలరారేటువంటి కలియుగ వైకుంఠంలో ఆర్తనాదాలు, హాహాకారాలు, నిత్యం సంప్రోక్షణలతో, సుగంధ ద్రవ్యాల యొక్క అభిషేకాలతో ఆ పునీతమయ్యేటువంటి ఆ పవిత్ర స్థలం ఇప్పుడు రక్తమోడి ఆర్తనాదాలతో నిండిపోయిందంటే ఇంతకి మించినటువంటి ఒక ఘోరం ఏమైనా ఉంటుందా? నిజానికి ఇది మాటలకందనటువంటి మహావిషాదం. దీని గురించి మాట్లాడాలంటే కూడా గుండె గొంతుకని కన్నీటితో తడిపి మాట్లాడుతున్నటువంటి మాటలుగా దీన్ని చెప్పాలి. ఒక పుణ్యకార్యం కోసం స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని చూసి తరించడం కోసం వెళ్ళినటువంటి భక్తుల యొక్క ప్రాణాలు వైకుంఠ ద్వార దర్శనం వరకు వెళ్ళక ముందే మృత్యు ద్వారాలు తెరిచి మృత్యు కుహరాల్లోకి వాళ్ళని నెట్టివేసేసినటువంటి పాలకులు అనేటువంటి యమదూతలు వాళ్ళ ప్రాణాలని, నిండు ప్రాణాలని గాలిలో కలిపేసేసారు. అనేక మందిని క్షతగాత్రులను చేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? పైగా దీని గురించి ఏం మాట్లాడుతున్నారు అనంటే ఇది ఒక ప్రమాదం అంట. ఇంతకు మించినటువంటి దుర్మార్గం, ఇంతకు మించినటువంటి దౌష్ట్యం ఏమైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించు. ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాలి, ఎవరు ఈ పాపానికి కారకులు, ఎవరు ఎందుకు? ఇది నిజంగా యాక్సిడెంటా? టీటీడీ చైర్మన్ ఏం చెప్తున్నాడు? ఇది ఒక యాక్సిడెంట్. దీన్ని యాక్సిడెంట్ అనాలా, వాళ్ళ యొక్క వైఫల్యం అనాలా, వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణికి నిలువెత్తుట అర్థం ఇది. గతంలో మరి ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు ఇలాగే పోటెత్తుతారు. కానీ ఏనాడు జరగలేదే. అంతెందుకు, తిరుపతిలో జరగలేదు. సరే, అదే రోజు విశాఖపట్నంలో సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ఇచ్చేసినటువంటి సందర్భంగా ఒక చిన్న తొక్కిసలాట జరిగిందా? ఒక చిన్న తోపులాట జరిగిందా? అంటే భారత ప్రధానికి అడుగడుగున అంత భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజులుగా ఆ కార్యక్రమానికి నిమగ్నమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని తెలిసి కూడా మరి కనీసం అందులో 10% అయినా కూడా ఎందుకు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు అంటే సగటు ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి, పాలకులకి పేలపిండితో సమానం. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా వివిధ సందర్భాల్లో జరిగింది చూసాం. అదేమంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి పుష్కరాల్లో ఒకసారి పోనీ జరిగింది, అమాయక భక్తులు చనిపోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మరి అలాంటి చర్యలు తీసుకోలేదు? ఏమైంది పోలీస్ యంత్రాంగం అంతా కూడా? ఏమైంది పాలక మండలి యొక్క మొత్తం సైన్యం అంతా? ఇది కదా ఆలోచించాలి. ఎందుకు జరిగింది అంటే ఒకటే కారణం, అక్కడ భక్తి భావం అనేటువంటి లేనటువంటి వాళ్ళు, పదవుల్ని కేవలం అనుభవించేటువంటి వాళ్ళు, ఆ పదవి ఏదో తమ యొక్క సర్వీసెస్ కోసం వచ్చినటువంటి ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప స్వామివారి కైంకర్యానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, సేవ చేసుకుందాం భక్తులకు అనేటువంటి భావన, ఒక ధర్మానికి సంబంధించి ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లేనటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చూసాం. పదవి వచ్చిన వెంటనే దాన్ని గతంలో పాలకులు ఏదో అది చేశారు, ఇది చేశారు, మేము ఉద్ధరిస్తామని రాజకీయాలు మాట్లాడారు తప్ప స్వామివారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఈ స్వామి సేవలో మనం ఎలా తరించాలి, ఎలా కైంకర్యాలని సక్రమంగా నిర్వర్తించాలనేటువంటి కించిత్ బాధ్యత లేదు. ఆ సంగతి అలా ఉంచినట్లయితే ఎవరో వెంకయ్య చౌదరి అంట, ఆ వెంకయ్య చౌదరి అనేటువంటి వాడిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అతనికి పదవిచ్చి డిప్యూటీ దీని కింద డిప్యూటీ కాదు జేఈఓగా అక్కడ పెట్టారు. నిజానికి జేఈఓ ఇలాంటి ఒక మహా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దగ్గరుండి అన్నిటినీ పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత జేఈఓకు ఉంటుంది. నా కళ్ళతో నేను చాలాసార్లు వివిధ సందర్భాల్లో, అంటే వివిధ వేళల్లో వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు ప్రివిలేజ్ ఉన్న ఆర్టీఐ కమిషనర్గా ఇలాంటి వాటికి వెళ్ళేవాడిని కదా, ఎందుకంటే మిగతా భక్తులకు మనం ఫెసిలిటేట్ చేయాలని. కానీ వివిధ ప్రత్యేక కార్యక్రమాలకు వాటికి కానీ వెళ్ళినప్పుడు అంతకుముందు జేఈఓ శ్రీనివాసరాజు అని ఒక ఆయన ఉంది. నేను చాలా క్లీన్గా ఆయన గమనించేవాడిని. చాలా జాగ్రత్తగా, మెటిక్యులస్గా ప్రతి కార్యక్రమాన్ని తనే పర్యవేక్షించి, ఎక్కడ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి భేషజం లేకుండా స్వామివారి సేవకుడిలాగా అతను ప్రతిదీ కూడా చాలా కీన్గా ఉండి చేసేవాడు. అలాంటి అధికారులు కూడా చాలామంది ఆయనకు ముందుగానే తర్వాతగానే ఉండి ఉంటారు. నేను గమనించినటువంటి అధికారి కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. ఆ విధంగా దగ్గరుండి చూడాల్సింది మరి ఎక్కడున్నాడు ఈ వెంకయ్య చౌదరి అనేటువంటి జేఈఓ? ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే
ఇక పోలీస్ అధికారులు సంగతికి వచ్చినట్లయితే వారు అత్యంత సమర్థులైనటువంటి పోలీస్ అధికారులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేసి వివిధ ప్రాంతాలకి విసిరేసి తమకి తైనాతీరుగా ఉండేటువంటి వాళ్ళని అసమర్థుల్ని వాళ్ళని ప్రతీకారం తీర్చుకో ఫలానా వాడి మీద ఇది చేయరా అంటే వెనక ముందు ఆలోచించకుండా తమ ధర్మాన్ని కూడా మర్చిపోయి వ్యవహరించేటువంటి వాళ్ళని ఈ బాబతో మొత్తం వ్యవస్థని పోలీసు వ్యవస్థని ఇలాంటి వాళ్ళతో నింపేయడం వల్ల జరిగిన సంఘటన. అంత దాకెందుకు పోనీ స్వామివారి ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమానికి మహత్తర కార్యక్రమానికి బందోబస్తు మీరు కనీసం ఒక సినిమా ఫంక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 10% చేశారా? ఒక సినిమా ఫంక్షన్ జరుగుతున్నంతసేపు అక్కడ జరగనటువంటి అలజడి కానీ అల్లరి కానీ దానికి ఏర్పాట్ల కోసం మంత్రులు పోలీసులు వెళ్ళ ఆ ప్రదేశం అంతా కూడా పర్యవేక్షించి పరిశీలించి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారే. ప్రధాని సభ సంగతి కాదు, సినిమా మరి ఆ మాత్రం జాగ్రత్త ఈ భక్తుల పట్ల ఎందుకు వాళ్ళని అంత నిర్లక్ష్యంగా చేయటం? డబ్బులు పెట్టి కదా వాళ్ళు వస్తుంది, డబ్బులు టికెట్లు కొనుక్కొని కదా స్వామివారి దర్శనానికి వస్తుంది. మీ సభలకి జనాల్ని మీరు తరలించి చప్పట్లు కొట్టడానికి ఆహా ఊహో అనుకోవడానికి దానికోసం మాత్రం అద్భుతమైన జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లను తీర్చిదిద్దుతారు. కానీ ఇక్కడ డబ్బులు పెట్టుకొని స్వామివారిని దర్శించుకునే భక్తులు, భక్తిభావం ఉన్నటువంటి పౌరులు వాళ్ళని మాత్రం గాలికి వదిలేయటం అనేటువంటిది ఎంతవరకు ధర్మం? ఎవరిది పాపం? ఇదే పని గనక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనక అయి ఉన్నట్లయితే ఈ పాటికి మీడియా ఇంత దేశంలోనే ఇంగ్లీష్ ఛానల్స్ హిందీ ఛానల్స్ కూడా చూపిస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే ఈ కారు రేసులో కేటీఆర్ తీసుకెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు అనేటువంటి దాని మీద అద్భుతం అమోఘం నరేంద్ర మోడీ గారి సభ. ఏంటంటే నరేంద్ర మోడీ గారి సభ అద్భుతం అమోఘం. కనీసం అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ బర్నింగ్ ఇష్యూ, ఉక్కు కార్మికులకు సంబంధించి ఎవరైనా సరే ఒక్క నాయకుడైనా వాళ్ళని ప్రలోభ పెట్టి ఓట్లు గుంజుకున్నటువంటి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇతర వాళ్ళు కానీ ఎవరైనా ఒక చిన్న మాట ప్రస్తావించారా? ఆయన చెవిన వేశారా? ఆయనకు తెలియదా మాత్రం? ఆ దాని గురించి మాత్రం బేభత్సంగా మరి చేస్తున్నారు. అద్భుతం అమోఘం ఏమిటో, అద్భుతం ఏంటి అమోఘం ఏంటో తెలియదు. అక్కడ జరగనటువంటి అల్లర్లు, సినిమా ఫంక్షన్లో జరగనటువంటి అల్లర్లు, మీ సభలకు జరగనటువంటి అల్లర్లు, స్వామివారి దర్శనానికి వచ్చిన దీంట్లో ఇంత దారుణమైన నిర్లక్ష్యం. నిజానికి ఇంత మహా విషాదం జరిగితే తక్షణం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇది పూర్తిగా నెపం ఆయన మీద వేసి కథనాలు నిరంతరాయంగా ప్రసారం చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన్ని మొత్తం దోషిగా నిలబెట్టేవాళ్ళు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? ఇది ఎవరో ఒక పోలీస్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పిన ఆయన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తున్నారంటే ఒక నెపాన్ని అధికారి మీదకి నెట్టేసేసి వీళ్ళు చేతులు దులుపుకుంటారు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఇది యాక్సిడెంట్ అని చెప్పని ఈయన చెప్పటం. ఏమనాలండి దీన్ని? అంటే దీన్ని ఒక్కటే మాట నేను పలు సందర్భాల్లో చెప్తుంటా. మహాకవి సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తుంటారు, దీన్ని ప్రతిసారి ఉటంకిస్తుంటా నేను. కొండ పెద్దది గరిట చిన్నది కూటి వడ్డన సాధ్యమేనా, బుద్ధి చిన్నది గద్దె పెద్దది ధర్మపాలన సాగేనా అని అంటాడు ఆయన. బుద్ధి చిన్నది గద్దె పెద్దది, ఆ పెద్ద గద్దెల మీద చిన్న బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెడితే ఇలాంటి విషాదాలే జరుగుతాయి. కాబట్టి సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడికి తెలుసు ఈ దుర్మార్గాలకి, వీటన్నిటికీ, ఈ దారుణాలకి ఎవరు కారకులు అనేటువంటిది. ప్రతిదానికి ఒక సమయం అనేటువంటిది. కానీ ఈలోపు అమాయక ప్రాణాలు పోవడమే కాదు, భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడి స్వామివారి ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో ఒక మహా విషాదం కింద మిగిలిపోయేటువంటి ఘట్టం. ఈ సందర్భంగా గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని, ఆ మరణించినటువంటి వారికి ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కానీ ఆ కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం మిగిలింది. వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని చెప్పని మనం వీటీవీ ద్వారా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి వీటీవీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.